ప్రమాదకరంగా ప్రపంచానికి పెద్ద మంటలా తయారైన గల్ఫ్ వార్ అనియుద్ధంగా మారుతుందా? ఏదో ఒక ప్రళయం సంభవించే స్థాయిలో నష్టం జరగనుందా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్కి చెందిన అణు కేంద్రాలపై దాడి చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఖండాంతర క్షిపణుల్ని ఎడాపెడా ప్రయోగిస్తోంది. అంతేకాదు ఏకంగా 4000 కిలోమీటర్ల దూరం వరకు మిజైల్ని ప్రయోగించింది. దీంతో ఇరాన్ మిజైల్స్ రేంజ్ అనుకున్న దానికంటే ఎక్కువని తేలగా యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించినట్లయింది. అయితే ఈ దాడి తాము చేయలేదని ఇరాన్ చెప్పడం కొసమెరుపు కాగా, మొదట చెప్పుకున్న అణుయుద్ధ భయాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. ఆశ్చర్యపరుస్తోన్న ఇరాన్ రేంజ్ నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసిందా? 4000 కిలోమీటర్ల దూరానికి మిజైల్ ని ఎలా ప్రయోగించింది? అంత రహస్యంగా తన రేంజ్ ఎలా పెంచింది? 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిజైల్సే తన దగ్గరున్నట్లు కావాలనే ప్రచారం చేసిందా? ఇవే ప్రశ్నలు ఇరాన్ రీసెంట్ మిజైల్ అటాక్ తో వచ్చాయి. ఇరాన్ డియాగో గార్సియా స్థావరంపై దాడికి ప్రయత్నించగా దాన్ని అమెరికా అడ్డుకుంది. కానీ ఆ సందర్భంలో అసలు ఇరాన్ దగ్గర ఇంత లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయనే సంగతి ప్రపంచానికి తెలియదు. లేదంటే ఇరాన్ చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని దాచిపెట్టింది. 4000 కిలోమీటర్ల రేంజ్ అంటే అది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ప్రయోగించిన 2 క్షిపణులలో ఒకటి సాంకేతిక కారణాలతో మార్గమధ్యంలోనే విఫలమవగా, రెండో దానిని అమెరికా నౌకాదళం తన అధునాతన SM-3 ఇంటర్సెప్టర్ ద్వారా అడ్డుకుంది. అమెరికన్ SM-3 క్షిపణికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉండవు. ఇది లక్ష్యాన్ని నేరుగా అత్యంత వేగంతో ఢీకొట్టి నాశనం చేసే హిట్ టు కిల్ సాంకేతికతతో పనిచేస్తుంది. గంటకు 600 మైళ్ల వేగంతో ప్రయాణించే 10 టన్నుల ట్రక్ కలిగించేంతటి విధ్వంసక శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుంది. SM-3 కెపాసిటీ సంగతి కాసేపు పక్కన పెడితే, ఇరాన్ తన నిజమైన సైనిక సామర్థ్యాలను ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచిందని అర్థమవుతోంది. ఇది పశ్చిమ దేశాల భద్రతా వ్యూహాలను పునః సమీక్షించేలా చేస్తోంది. ఇదే ఇలా ఉంటే కొద్ది రోజుల్లో ఇరాన్ ఓ 5000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిజైల్ ని కనుక ప్రయోగించింది అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ మరీ వరస్ట్ గా మారడం ఖాయం. ఇరాన్ చేసిన ఈ దాడి తమ సత్తా చాటడానికే తప్ప లక్ష్యాన్ని నాశనం చేయడం కాదనేది సుస్పష్టం. ఈ 4000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్షిపణిని వదలడం ద్వారా ప్రపంచానికి ఇరాన్ రాడార్లో బెర్లిన్, పారిస్, రోమ్ ఉన్నాయని చెప్పడమే అంటారు. హర్ముజ్ విషయంలోనూ ఇరాన్ అస్సలు తగ్గలేదు. 48 గంటల్లో ఓపెన్ చేయాలని అమెరికా వార్నింగ్ ఇస్తే అసలు అది శత్రువులకు తప్పితే అందరికీ ఓపెన్ గానే ఉందని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఒకవేళ యుద్ధం తీవ్రమైతే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శత్రువుల పర్యాటక ప్రదేశాలు, బహిరంగ స్థలాలు కూడా సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే కువైట్లోని అతిపెద్ద రిఫైనరీపై డ్రోన్ దాడులు జరగడం, UAEకి హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే ఇరాన్ ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతోందని తెలుస్తోంది. బ్రిటన్ తన స్థావరాలను అమెరికాకు ఇవ్వడాన్ని కూడా ఇరాన్ తప్పుపడుతోంది. ఇక ఇజ్రాయెల్పై జరిగిన దాడితో ఆ దేశం రగిలిపోయింది. టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. నతాంజ్ అణు కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న నిరంతర పోరులో భాగంగా ఈ తాజా సైనిక చర్య జరిగినట్లు తెలుస్తోంది. నతాంజ్ అణు కేంద్రం గత కొంతకాలంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా ఉంది. 2025 నుంచి ఇప్పటి వరకు ఈ నతాంజ్ అణు కేంద్రంపై అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ దాడులు, ప్రతి దాడులతో న్యూక్లియర్ సైట్లు కనుక తీవ్రంగా దెబ్బతింటే అది మరింత ప్రమాదానికి దారితీయడం ఖాయం. రేడియేషన్ వెలువడితే కొన్ని కిలోమీటర్ల వరకు ఆ దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందుకే ఇరాన్ ప్రయోగిస్తోన్న వ్యూహాలు ఉత్కంఠని రేపుతున్నాయి.